హాయ్. హలో. అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో మనం కన్‌స్ట్రెయింట్స్ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది చూద్దాం. సో, కన్‌స్ట్రెయింట్స్ కన్‌స్ట్రక్షన్ అంటాం. రైట్. కన్‌స్ట్రెయింట్. అసలు కన్‌స్ట్రెయింట్ అంటే ఏంటి యాక్చువల్‌గా? సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటా ఇంటిగ్రిటీ? అసలు డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటో చూద్దాం. డేటా ఇంటిగ్రిటీ మీన్స్ ది డేటా కంటైన్డ్ ఇన్ ది డేటాబేస్ ఈస్ యాక్యురేట్, కన్సిస్టెంట్ అండ్ రిలయబుల్. సో, యాక్యురేట్. యాక్యురేట్ అంటే ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక స్టూడెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తే ఒక టేబుల్‌లో, అది ఆ రికార్డ్ ఏదైతే అంటే ఆ రో అనేది ఏదైతే ఉందో ఆ టేబుల్‌లో అది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఖచ్చితంగా. అలాగే కన్సిస్టెంట్ అంటే స్థిరంగా ఉండాలి. అంటే డూప్లికేషన్ అనేది అలా ఉండకూడదు. అలాగే రిలయబుల్ అంటే మనం నమ్మేదట్లు ఉండాలి. అంటే ఒక టేబుల్‌లో ఒక స్టూడెంట్‌కి అంటే ఒక లైక్ మనకి స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాం. స్టూడెంట్‌కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తున్నప్పుడు. రైట్. సో, ఆ టేబుల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్‌గా కావాలి. ఎందుకంటే, దాని మీద డూప్లికేట్స్ ఉండకూడదు. అలానే ఖాళీ ఉండకూడదు. అంటే ఎంప్టీ ఉండకూడదు. లైక్ నల్ వాల్యూస్ ఉండకూడదు. రైట్. ఇప్పుడు ఫోను నంబర్ ఉంది. ఫోను నంబర్ అనేది మనం జనరల్‌గా స్టూడెంట్‌కి ఒక ఫోను నంబర్ ఇస్తున్నాం. అలాగే ఒక స్టూడెంట్ అంటే ఒక క్లాస్‌లో చాలా మంది స్టూడెంట్ అంటే 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇదే ఫోను నంబర్ రిపీటెడ్‌గా వచ్చిందనుకోండి మిగిలిన స్టూడెంట్స్‌కి కూడా మనకి డేటా పర్ఫెక్ట్‌గా ఉన్నట్టా? లేనట్టా? కరెక్ట్‌గా లేనట్టు మాట. సో, దాని అలాంటి కేస్‌లో మనం ఏం చేస్తామంటే, ఆ టేబుల్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది అప్లై చేస్తాం. అంటే ఆల్రెడీ మనకున్న కొన్ని కీస్ ఉంటాయి. ఇన్‌బిల్ట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో, వాటిని యూజ్ చేసి ఇప్పుడు ఫోను నంబర్ మీద ఏదో ఒకటి అప్లై చేస్తాం. సపోజ్ యూనిక్ అనో, ప్రైమరీ కీ అనో. సో, ఫోను నంబర్ ఉంటే అది కంపల్సరీ డూప్లికేషన్ తీసుకోదు. యాక్సెప్ట్ చేయదు మనకక్కడ. రైట్. సో, అలాంటి కండిషన్స్ మనం ఇవ్వాలి. సో, నాట్ నల్. ఫోను నంబర్ మస్ట్ అండ్ షుడ్‌గా కావాలి. నల్ ఉండకూడదు అని చెప్పిస్తా ఉంటాం. సో, ఇలాంటి వాటిని ఏదైతే ఉంటాయో అంటే వాటి మీద రిస్ట్రిక్షన్స్ ఏదైతే మనం అప్లై చేస్తున్నామో ఎందుకంటే డేటా ఇంటిగ్రిటీ కోసం దాన్ని మనం కన్‌స్ట్రెయింట్స్ అంటాం. టు ప్రొవైడ్ డేటా ఇంటిగ్రిటీ RDBMS ప్రొవైడ్స్ us with the set of integrity constraints that ensure that the data entered into the database is going to be accurate, కన్సిస్టెంట్ అండ్ రిలయబుల్. సో, మనకు కావాల్సిన డేటా పర్ఫెక్ట్‌గా ఉండటానికి మనం ఇక్కడ ఈ కన్‌స్ట్రెయింట్స్ అనేవి ఈ టేబుల్ మీద అప్లై చేస్తుంటాం. రైట్. డేటాబేస్ మీద. రైట్. దిస్ ఈస్ ద రీజన్ వై ది ఎండ్ యూజర్ కెన్ ట్రస్ట్ ది డేటా. సో, అలా మనకు పర్ఫెక్ట్‌గా డేటా అనేది మనం ప్రొవైడ్ చేసి దాంట్లో స్టోర్ చేయగలిగినప్పుడే కదా మనకి మనం క్లయింట్ అనేవాడు మనకి డేటా ప్రాపర్‌గా యాక్యురేట్‌గా ఉంటుంది, వస్తుందని చెప్పేసి వాడు ఈ డేటాబేస్ మీద నార్మల్‌గా మనం వర్క్ చేయగలుగుతాం. అదర్‌వైస్ వాడు ఆన్ పేపరే మెయింటైన్ చేసుకోగలుగుతాడు. సో, మనకి సాఫ్ట్‌వేర్ కోసం ఎందుకొస్తాడు? డేటా అనేది యాక్యురేట్‌గా ఇవ్వాలంటే మెయిన్ మనకి డేటాబేస్‌లోనే మెయిన్ రోల్, కీ రోల్ ప్లే చేస్తుంది. సో, డేటాబేస్‌లో మనకి బై యూజింగ్ ఈ కన్‌స్ట్రెయింట్స్ మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడే మనం ఫిల్టర్ చేసి ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. So, what is constraint in SQL Server? We can define the SQL Server constraints as a property that can be assigned to a column or columns of the table. So, ఈ constraints ని మనం టేబుల్‌లో ఉన్న ఒక కాలమ్ కానీ లేదంటే సమ్ మల్టిపుల్ కాలమ్స్ కానీ మనం అప్లై చేయొచ్చు. ఇది ఒక ప్రాపర్టీ కన్‌స్ట్రెయింట్స్ అనేది. ఏంటిది? SQL Server కన్‌స్ట్రెయింట్ అనేది ఒక ప్రాపర్టీ. సో, the SQL Server constraints are mainly used to maintain the data integrity. సో, డేటా ఇంటిగ్రిటీ కోసమే మనం కన్‌స్ట్రెయింట్స్‌ని యూజ్ చేస్తాం. వై డు వి నీడ్ SQL Server constraints? సో, ఎందుకు మనకు అవసరం? ది SQL Server constraints are used to restrict the insertion of unwanted data in any columns. సో, కాలమ్స్‌లో అన్‌వాంటెడ్ డేటాని రిస్ట్రిక్ట్ చేస్తుంది ఇన్సర్ట్ చేసేటప్పుడు. దే ఆర్ మెయిన్‌లీ యూజ్డ్ టు మెయింటైన్ డేటా ఇంటిగ్రిటీ కోసం. సో, వి కెన్ క్రియేట్ ది కన్‌స్ట్రెయింట్స్ ఆన్ ఎ సింగిల్ ఆర్ మల్టిపుల్ కాలమ్స్ ఆఫ్ ఎ టేబుల్. ఒక టేబుల్‌లో సింగిల్ కానీ లేదంటే మల్టిపుల్ కాలమ్స్ మీద చేయొచ్చు. సో, దట్ ఈస్ కన్‌స్ట్రెయింట్స్ చూడండి ఫస్ట్ డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్స్, ఇన్‌క్యూ కన్‌స్ట్రెయింట్, నాట్ నల్ కన్‌స్ట్రెయింట్స్, చెక్ కీ కన్‌స్ట్రెయింట్స్, ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్స్, ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్స్. అలానే కన్‌స్ట్రెయింట్స్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ కాలమ్స్ ఆఫ్ ద టేబుల్. సో, టేబుల్ యొక్క కాలమ్స్ మీదే మనం వీటిని అప్లై చేస్తాం కన్‌స్ట్రెయింట్స్. క్లియర్? సో, కన్‌స్ట్రెయింట్స్ మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయి? డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్ ఉంది, యూనిక్యూ కీ ఉంది, నాట్ నల్ ఉంది, చెక్ కన్‌స్ట్రెయింట్స్ ఉంది, ప్రైమరీ కీ, ఫారెన్. క్లియర్. అండ్ నౌ వన్ బై వన్ చూద్దాం.
డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్స్. సో, బిఫోర్ దట్ నల్ కన్‌స్ట్రెయింట్స్ చూద్దాం. సో, ఇది నల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నల్ రిప్రజెంట్స్ ది ఆబ్సెన్స్ ఆఫ్ డేటా ఆర్ ఎ వాల్యూ. నల్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే, డేటా మనం ఏదైతే డేటాని స్టోర్ చేస్తామో దాని యొక్క ఆబ్సెన్స్‌ని చెప్తుంది. అక్కడ డేటా ఇవ్వలేదు అని. సో, ఇట్స్ నెయిదర్ 0 నార్ ఎంప్టీ. అంటే ఇది 0 కాదు. అలా అని ఎంప్టీ కూడా కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నల్ అంటే 0 కాదు. అలా అని ఖాళీగా ఉంది. ఎంప్టీ అని కాదు. నల్ మీన్స్ ఇక్కడ డేటా లేదు. యాక్చువల్‌గా డేటా ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అని. దట్ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ డేటా అని అర్థం. ఇన్ ఆర్డర్ టు అండర్‌స్టాండ్ దిస్, సో, ఇక్కడ చూడండి మనం ఒక ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఎంప్లాయీ ఐడీ ఇంపీస్ ఇది యెల్లో నల్స్ అన్‌చెక్ చేసాం. దట్ మీన్స్ ఇట్స్ ఎ నాట్ నల్. అండ్ నేమ్ అండ్ కోడ్ ఇవి నల్స్‌ని యాక్సెప్ట్ చేస్తాయి. సో, ఇక్కడ చూడండి ఈ టేబుల్‌లో డేటా ఎంటర్ చేసాం. ఫస్ట్ టేబుల్‌లో లైక్ ఇక్కడ ఎంప్లాయిడ్ అనే ఐడీ అనేది నాట్ నల్ కాబట్టి యెల్లో నల్ ఉంది కదా! ఇది నాట్ నల్ మనకి అని చెక్ చేసాం కాబట్టి మనకి డేటా అనేది ఎంటర్ చేసాం. 1, 2, 3 ఎంప్లాయీ ఐడీ. అండ్ నేమ్ చూడండి ఏ, బి. సో, ఇక్కడ ఎంటర్ చేయలేదు మనం. ఇక్కడ ఎంటర్ చేయలే. అండ్ కోడ్‌లో చూడండి ఇక్కడ సమ్ కోడ్ ఇచ్చాం. 0, 0 ఇచ్చాం. సో, AGC for the employee ID 2, the code is 0, and for the employee ID 3, the name is empty. The code is 0. Here 0 and empty do not represents null. ఇక్కడ 0 ఇచ్చినంత మాత్రాన ఇది null కాదు. ఇక్కడ 0 ఇచ్చినంత మాత్రాన ఇది null కాదు. అండ్ ఇక్కడ ఈ నేమ్ దగ్గర ఎంప్టీ. ఇది జస్ట్ ఎంప్టీ. వాల్యూని మనం ఎంటర్ చేయలేదు. అంటే ఇది ఇక్కడ స్పేస్ ఇచ్చాము. లైక్ సమ్ ఏదో ఎంప్టీ ఉంచేసాం. అంటే వదిలేసామనుకోండి ఇన్సర్ట్ చేసేటప్పుడు. సో, దట్ మీన్స్ ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే ఎంప్టీ రిప్రజెంట్ చేస్తుంది. సో, ఎంప్టీ మీన్స్ ఎంప్టీ అంటే ఖాళీగా ఉందని. దట్ మీన్స్ ఇది నల్ అని అర్థం కాదు. రైట్? సో, యూ నీడ్ టు కన్సిడర్ దెమ్ యాస్ వాల్యూస్. సో, ఇక్కడ ఖాళీగా ఉండేది ఇది కూడా ఒక వాల్యూ కింద కాలిక్యులేట్ చేసుకోవాలి మనం. ఈ 0 అనేది కూడా వాల్యూ కింద కాలిక్యులేట్ చేస్తాం. నల్ అంటే వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ ఇంటూ దట్ కాలమ్ అన్నమాట. క్లియర్. ఆ కాలమ్‌లోకి మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అంటే డేటా అనేది అబ్సెంట్ అయింది అని అర్థం. సో, వెనెవర్ వి డు నాట్ హావ్ ఎనీ వాల్యూ దెన్ యూ నీడ్ టు పుట్ ఇట్ యాస్ నల్ వాల్యూ. సపోజ్ ఇక్కడ ఫోర్త్ రికార్డ్ చూడండి. ఫోర్త్ రికార్డ్ ఎంప్లాయీ ఐడీ 4 నేమ్ ఇచ్చాం. అండ్ ఇక్కడ నల్ కోడ్ వాల్యూ ఇవ్వలేదు మనం. సో, కోడ్ ఇవ్వలేదు. సో, ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది నల్. సో, డేటా ఈస్ అబ్సెన్స్ హియర్. డేటా అనేది అబ్సెంట్ అయింది. సో, ఇక్కడ నల్ వాల్యూ ఇస్తాం. ఇది ఎంప్టీ. రైట్? స్టిల్ కన్సిడర్ యాస్ ఎ వాల్యూ. సో, ఎంప్టీ కూడా మనకి వాల్యూగానే ట్రీట్ చేస్తుంది. అంటే 0, 0 ఇది కూడా వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తుంది. రైట్? సో, లెట్స్ సే వి హావ్ ఎన్ ఎంప్లాయీ హూస్ కోడ్ ఈస్ నాట్ యెట్ జనరేటెడ్ అండ్ సపోజ్ టు కమ్ ఇన్ లేటర్. సో, ఫ్యూచర్‌లో ఎంప్లాయీ కోడ్ అనేది జనరేట్ అవుతది. రైట్? సో, అప్పుడు మనం అది నల్ అనివ్వాలి. ఇన్ దట్ కేస్ యూ క్యాన్ పుట్ ఎ నల్ ఇన్ దట్ కోడ్ యాస్ షోన్ ఇన్ ద బిలో. లైక్ ఇలా. రైట్? When you need to tell that data is not present or absent, then you need to put null value. సో, ఇక్కడ డేటా అనేది ప్రెజెంట్ లేదు. రైట్? నాట్ ప్రెజెంట్ ఆర్ ఆబ్సెన్స్. అలాంటి కేస్‌లో అంటే ఫ్యూచర్‌లో వస్తది. మనం దాన్ని అప్డేట్ చేసాం. సో, అలాంటి కేస్‌లో దాన్ని మనం ఇలా నల్ కింద పెట్టేసేయాలి. సో, షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్+ఓ, కంట్రోల్+ఓ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి నల్ వాల్యూ వస్తుంది. సో, ఇక్కడ చూడండి. డేటాబేస్‌లోకి వచ్చాం. టెస్ట్‌డిబి. సో, ఇక్కడ 1 డిపార్ట్మెంట్ ఐడీ 1 అన్నాం. ఇక్కడ లైక్ జస్ట్ ఏ వాల్యూ ఏమి ఇవ్వలేదు. లైక్ 2 ఇచ్చాను. అండ్ సపోజ్ 3. సో, సపోజ్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడీ దగ్గర నేను నల్ వాల్యూ ఇవ్వాలి. సో, కంట్రోల్ లైక్ ఇక్కడ చూడండి. కంట్రోల్ 0 రైట్? కంట్రోల్ 0 ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో ఇక్కడ నల్ అని నాకు హైలైట్ అవుతుంది. కంట్రోల్ 0. సపోజ్ ఇక్కడ కూడా నేను తీసేసాను అనుకోండి. కంట్రోల్ 0 నల్ వాల్యూ వస్తుంది. కంట్రోల్ 0 నల్ వాల్యూ. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్.
See, default constraint and the default constraint in SQL Server is used to fill the column with the default value that is defined during the creation of the table if the user doesn't supply any value while inserting the data. సపోజ్ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. ఓకే. ఆ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. సపోజ్ కొన్ని కాలమ్స్‌ని మనం మిస్ అయ్యామనుకోండి. అంటే సమ్ కాలమ్స్‌లోకి డేటాని ఎంటర్ చేయటం మిస్ అవుతాం. సో, అలాంటి కేస్‌లో బై డిఫాల్ట్‌గా సమ్ వాల్యూని ఆ కాలమ్స్‌లోకి ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేదే డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్స్. దట్ మీన్స్ సపోజ్ మనం ఒక టేబుల్‌ని క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ అని ఇచ్చామనుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి సిటీ, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సాలరీ డిఫాల్ట్ అని ఇచ్చాం. లైక్ డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్ ఇస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ ముంబై సమ్ గెట్ డేటా అండ్ సమ్ 5000 అని ఇచ్చాం. సపోజ్ ఈ టేబుల్‌లోకి నేను వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేసేటప్పుడు నేను జస్ట్ ఐడీ, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ ఏజ్ వరకే ఇస్తే సిటీ, డేట్ ఆఫ్ బర్త్, సాలరీ అనేది ఈ డీటెయిల్స్‌తో ఫిల్ చేసేసుకుంటుంది. ఈ డీటెయిల్స్ ఎందుకంటే బై డిఫాల్ట్‌గా ఈ వాల్యూస్‌ని తీసేసుకుంటుంది. ఇన్ కేస్ మనం వాల్యూస్ ఇచ్చామనుకోండి, ఆ వాల్యూస్‌ని తీసుకుంటుంది. Clear? So in simple words, we can say that default constraints enables the SQL Server to insert a default values to a column when the user doesn't specify a value. సో యూజర్ అనేవాడు ఎప్పుడైతే వాల్యూస్‌ని స్పెసిఫై చేయడో అప్పుడు డిఫాల్ట్ వాల్యూస్‌ని ఫిల్ చేయమని చెప్తున్నాం మనం. క్లియర్? సో ఐడెంటిటీ అండ్ టైమ్ స్టాంప్ కాలమ్స్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ది డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్. సో మనకి ఐడెంటిటీ అండ్ టైమ్ స్టాంప్ ఉంటుంది. సో టైమ్ స్టాంప్ చేసే కాలమ్స్. అంటే సపోజ్ మనకి ఇక్కడ ఐడీ అనేది ఐడెంటిటీ ఇచ్చామనుకోండి. టైమ్ స్టాంప్ సపోజ్ ఇక్కడ ఏదో వేరేదో టైమ్ స్టాంప్ అని ఒక కాలమ్ ఇచ్చామనుకో. ఈ రెండిటి మీద ఈ డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్ అనేది పనిచేయదు. క్లియర్? ఆ రెండిటి మీద ఈ డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్ అనేది వర్క్ చేయదనమాట. మిగిలిన వాటికి పనిచేస్తుంది. సో, టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇంకా క్రియేట్ టేబుల్ స్టూడెంట్ ఐడీ ఇంట్ నాట్ నల్ అండ్ నేమ్ Edgar of 50 and city varchar of 50 default and path and salary. స్టూడెంట్ సాలరీ ఏముంటుంది? ఫీ ఉంటుంది. రైట్? ఫీ వచ్చేసి సపోజ్ ట్రావెల్ ఆర్ మనీ అని ఇద్దాం. మనీ. సో మనకి చూసాం కదా! సో డిఫాల్ట్ రూ. 1000 టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. సో కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ రిఫ్రెష్ స్టూడెంట్ టేబుల్ వచ్చింది. రైట్? సో ఇప్పుడు నేను డేటా లైక్ ఇక్కడ దీనిలో వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ సిటీ వాళ్ళకి వచ్చింది. ఓకే. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఐడీ యెస్ నేమ్. ఈ రెండిటిని వాల్యూస్ నేను ఫిల్ చేస్తున్నాను. ఐడీ ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి 1 యెస్ నేమ్ సమీరన్ ఈ 2 కాలమ్స్ ఇస్తున్నా. అంటే ఇక్కడ సిటీ అండ్ ఫీస్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు చూద్దాం. ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఒకసారి ఇది చూద్దాం రికార్డ్స్. చూడండి. డిఫాల్ట్‌గా హార్డ్‌వర్డ్ అండ్ సమ్‌రన్. ఈ వాల్యూస్ వచ్చినాయి కదా! సపోజ్ దీనిలోనే మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాం సమ్ వేరే రికార్డ్. సిటీ. సమ్ వాల్యూ. నాకు ఇక్కడ మనం ఇవి మెన్షన్ చేయలేదు. రైట్? అండ్ ఫీస్. కాలమ్స్ ఇవ్వలేదు కదా మనకి ఇక్కడ. సో అందుకనే ఎర్రర్స్ చూపించింది.
సో ఐడికి ఐడి ఇచ్చాం, నేమ్ అలానే సిటీ. సో 1 రో. సో ఇక్కడ చూడండి చేంజ్ అయ్యింది. సో మనం ప్రొవైడ్ చేస్తే ఆ వాల్యూస్ తీసుకుంటుంది. అదర్వైజ్ మనం డిఫాల్ట్‌గా ఇచ్చిన వాల్యూని మనకి ఇక్కడ తీసుకుంటుంది. ఇట్స్ ఏ డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్ అట్లా. క్లియర్? ఇట్స్ ఏ డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్. సో వాల్యూస్ ఇచ్చినాం అది. అండ్ నెక్స్ట్ వన్ నాట్ నల్ కన్‌స్ట్రెయింట్. సో డిఫాల్ట్ చూసాం, నాట్ నల్ చూద్దాం. When you want a column not to accept null, then you need to apply not null constraint to that column. సో ఎప్పుడైతే ఒక కాలమ్‌లో నల్ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేయకూడదు. నల్ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేయకూడదు. అంటే మనం ఇన్సర్ట్ చేయకూడదు అనుకుంటాం. అప్పుడు నాట్ నల్ కన్‌స్ట్రెయింట్‌ని మనం ఇట్లా దాని మీద అప్లై చేస్తాం టేబుల్ మీద. That means this constraint is used to avoid null values, but it accepts duplicate values into the column. బట్ ఇది డూప్లికేట్ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేసింది నాట్ నల్ అనేది. క్లియర్? సో ఏ టేబుల్ కెన్ కంటైన్ ఎనీ నంబర్ ఆఫ్ నాట్ నల్ కన్‌స్ట్రెయింట్స్. ఒక టేబుల్ మీద ఎన్నైనా నాట్ నల్ కన్‌స్ట్రెయింట్స్ అనేది ఉండొచ్చు. రైట్? వి కెన్ అప్లై ది నాట్ నల్ కన్‌స్ట్రెయింట్స్ ఆన్ ఎనీ డేటా టైప్ కాలమ్ సచ్ యాస్ ఇంటీజర్, క్యారెక్టర్ మనీ. లైక్ నాట్ నల్ కన్‌స్ట్రెయింట్ అనేది ఏ డేటా టైప్ మీదైనా మనం ప్రొవైడ్ చేయొచ్చు. మనకి ప్రీవియస్‌లో డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్స్ లాగా లైక్ ఇది ఐడెంటిటీ మీద లేదంటే టైమ్ స్టాంప్ మీద వర్క్ చేయదు అని అలా అనడానికి లేదు. ఇది మనకి దేని మీద అయినా కానీ మనకి ఇక్కడ వర్క్ అనేది చేస్తుంది. నాట్ నల్ అనేది. సో ఒక టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. కస్టమర్ ఐడీ, నేమ్ అండ్ మొబైల్ నంబర్ యూజింగ్ నాట్ నల్ కన్‌స్ట్రెయింట్ యూజ్ చేసి. సో క్రియేట్ టేబుల్ కస్టమర్ ఇట్స్ ఎ నాట్ నల్. ఏమేమి తీసుకున్నారు ఇక్కడ? కస్టమర్ నేమ్ అండ్ మొబైల్ నంబర్. కస్టమర్ నేమ్ వ్యాఖ్యానం 50 నాట్ నల్ అండ్ ఫోన్ నంబర్ నాట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాం. కస్టమర్ కాలమ్స్ అన్ని నాట్ నల్ అని వచ్చినాయి. క్లియర్. సో టేబుల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ సో దీనిలో సమ్ రికార్డ్స్‌ని మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్? సమ్ రికార్డ్స్‌ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ ఫస్ట్ ఐడీ. ఇది డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. ఎందుకంటే మనకి అన్ని కాలమ్స్ ఇస్తున్నాం కాబట్టి, అన్ని కాలమ్స్‌లో వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి 1 అండ్ నేమ్ అండ్ ఫోన్ నంబర్. లైక్ ఇక్కడ 2 రోస్ ఎగ్జిక్యూట్ అని. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఈ కస్టమర్‌లో సో 2 వాల్యూస్ అనేది వచ్చినాయి. సో ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసి నాట్ నల్ అని ఇచ్చాము. బట్ డూప్లికేట్ వాల్యూస్‌ని తీసుకుంటుంది ఇది. రైట్? కాకపోతే అక్కడ కావాల్సింది ఏంటంటే నల్ వాల్యూ అనేది ఉండకూడదు. నల్ వాల్యూ అనేది ఉండకూడదు. సపోజ్ ఇక్కడ నల్ వాల్యూ ఇద్దాం. అండ్ ఇక్కడ కూడా నల్ వాల్యూ ఇద్దాం. రైట్? సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ కాలమ్ ఐడి. కాలమ్ డజంట్ అలౌ నల్ వాల్యూ. సపోజ్ ఇక్కడ వాల్యూ ఇచ్చాం. ఇన్సర్ట్ చేసాం. సో ఐడి తర్వాత నేమ్. సో నేమ్ అనేది నాకు ఇక్కడ కాలమ్స్‌ని అంటే నల్ వాల్యూస్‌ని అలౌ చేయదు అని చెప్తుంది. ఓకే.
అక్కడ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ కూర్చోండి ఫోన్ నంబర్. సో, ఫోన్ నంబర్ కూడా అలౌ చేయదు అని చెప్తుంది. సో, యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్. యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ అంట. లైక్ ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. డేటా వచ్చింది. సో, ఇది నాట్ నల్ కన్‌స్ట్రెయింట్స్. మస్ట్ అండ్ షుడ్‌గా నాకు కావాలి. లైక్ మనకి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని ఫార్మ్ మీద రెడ్ స్టార్ మార్క్స్ ఉంటాయి. దట్ మీన్స్ మస్ట్ అండ్ షుడ్‌గా మనకి రిక్వైర్మెంట్ ఉంది. ఇది కావాలి. దాన్ని ఫిల్ చేయాలి. సో, అలాంటప్పుడు వాటిని మనం ఇలా నాట్ నల్ అని పెట్టుకుంటాం. దట్ మీన్స్ మ్యాండేటరీ. సో, ఇనిక్యూ కన్‌స్ట్రెయింట్స్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇనిక్యూ కన్‌స్ట్రెయింట్. లైక్ సో, ఇది మనం చెప్పుకున్నాం కదా! డూప్లికేట్స్ అనేది ఉండకూడదు అనేది కాన్సెప్ట్. సో, వెన్ యూ వాంట్ ఏ కాలమ్ ఆర్ కాలమ్స్ నాట్ టు యాక్సెప్ట్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్, దెన్ యూ నీడ్ టు అప్లై ఇనిక్యూ కన్‌స్ట్రెయింట్ టు దట్ కాలమ్ ఆర్ కాలమ్స్. సో, ఏదైనా కాలమ్స్‌కి మనం ఇనిక్యూ అంటే డూప్లికేట్ వాల్యూ అనేది తీసుకోకూడదు అది ఉన్నప్పుడు మనం ఈ ఇనిక్యూ కన్‌స్ట్రెయింట్‌ని యూజ్ చేస్తాం. దట్ మీన్స్ ది ఇనిక్యూ కన్‌స్ట్రెయింట్ ఈస్ యూజ్డ్ టు అవాయిడ్ డూప్లికేట్ వాల్యూస్, బట్ ఇట్ యాక్సెప్ట్స్ ఎ సింగిల్ నల్ వాల్యూ. సీ నంబర్స్ గానీ, లేదంటే మనకి డేటా ఏదైనా గానీ మనం ఎంటర్ చేస్తూ ఉంటాం. బట్ ఒక్క నల్ వాల్యూని తీసుకుంటుంది. ఎందుకంటే, ఒక నల్ వాల్యూని దాటి ఎళ్తే కదా మనకి డూప్లికేషన్ అయ్యేది. కాబట్టి ఎప్పుడైతే మనం యూనిక్ కన్‌స్ట్రెయింట్ అంటే డూప్లికేట్ వాల్యూస్‌ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయదో దట్ మీన్స్ ఇక్కడ ఒక నల్ వాల్యూని కూడా యాక్సెప్ట్ అనేది చేస్తుంది ఇక్కడ. రైట్. ఎ టేబుల్ కెన్ కంటైన్ ఎనీ నంబర్ ఆఫ్ యూనిక్ కన్‌స్ట్రెయింట్స్. ఒక టేబుల్ మీద ఎన్నైనా మనం యూనిక్ కన్‌స్ట్రెయింట్స్‌ని అప్లై చేయొచ్చు. వి కెన్ అప్లై ది యూనిక్ కన్‌స్ట్రెయింట్స్ ఆన్ ఎనీ డేటా టైప్. సో, ఈ యూనిక్ కన్‌స్ట్రెయింట్స్‌ని కూడా లైక్ నాట్ నల్ అనేది ఏ డేటా టైప్ అయినా సరే యూజ్ చేస్తున్నాం కదా! అలానే యూనిక్ కన్‌స్ట్రెయింట్ అనేది కూడా ఏ డేటా టైప్ ఏదైనా గానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్ అండ్ కన్‌స్ట్రెయింట్‌కి. దట్ ఈస్ యూనిక్. క్రియేట్ టేబుల్ కస్టమర్ ఐడీ, నేమ్ అండ్ ఈమెయిల్ ఐడీ. ఇవి డిఫరెంట్‌గా ఉండాలి. రైట్? సో, యూనిక్ కన్‌స్ట్రెయింట్స్ అప్లై చేసి చూద్దాం. కస్టమర్, క్రియేట్ కస్టమర్ అన్నా రైట్. సో, డ్రాప్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. కస్టమర్ టేబుల్ అనేది లేదు డ్రాప్ చేసాం. అన్నా ఇప్పుడు మనం ఈ టేబుల్‌ని క్రియేట్ చేసాం. ఐడీ నాట్ నల్ అన్నాం. అండ్ నేమ్ ఇనిక్యూ. ఎందుకంటే నాట్ నల్ ఎందుకు తీసేసానంటే ఇనిక్యూ ఇచ్చేటప్పుడు అది ఒక నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది కదా! ఒక నల్ వాల్యూని యాక్సెప్ట్ అనేది చేస్తుంది ఇక్కడ. కాబట్టి నేనక్కడ నాట్ నల్ అనేది రిమూవ్ చేశాను. రైట్? దట్ మీన్స్ ఇనిక్యూ అండ్ నాట్ నల్ అనేది 2 కలిపి వాడకూడదు కదా! అంతే కదా! నార్మల్‌గా అయితే వాడకూడదు. ఎందుకంటే ఒక నల్ వాల్యూని యాక్సెప్ట్ చేసింది కాబట్టి. రైట్. సో, క్రియేట్ టేబుల్ కస్టమర్ ఐడీ, నేమ్ అండ్ లైక్ సో, ఎగ్జిక్యూట్ అనేది చేసాం. సో, కామెంట్ చేసాం. నెక్స్ట్ వన్ ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ వాల్యూస్ ఐడీ, నేమ్, ఫోన్ నంబర్. ఎగ్జిక్యూట్ చేశా. అండ్ అగైన్ మళ్ళీ దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే వయలేషన్ ఆఫ్ యూనిటీ కన్‌స్ట్రెయింట్ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ డేటా లైక్ ఇట్ సెడ్. ఇది డూప్లికేషన్ అని చెప్తుంది. సపోజ్ ఈ నేమ్ చేంజ్ చేశారు. ఇది చేంజ్ చేశాను డూప్లికేషన్. అండ్ ఇప్పుడు చూడు ఏం చెబుతుంది? నేమ్. నేమ్ డూప్లికేట్ అని చెప్తున్నాను. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్? అండ్ సపోజ్ ఇక్కడ నల్ వాల్యూస్ ఇద్దాం. యాక్సెప్ట్ చేసింది. అండ్ అగైన్ ఇంకొక నల్ వాల్యూ ఇస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. కస్టమర్ టేబుల్. సో, చూడండి. నల్ వాల్యూస్‌ని కూడా యాక్సెప్ట్ చేసింది.
సో యూనిక్యూకి నేమ్ మీద ఇచ్చాం, ఫోన్ నంబర్ ఇచ్చాం. ఒక కాలమ్‌కి ఒక నల్ వాల్యూని మాత్రమే యాక్సెప్ట్ చేసింది. ఈ కిందవి చూడమాకండి. ఇది అసలు రికార్డ్ ఇన్సర్ట్ అవ్వలేదు ఇది. జస్ట్ ఎక్స్‌పెక్టింగ్ డేటా ఆబ్సెన్స్ ఉంది. ఇక్కడ మనకి ఇది నెక్స్ట్ రికార్డ్ కోసం వెయిట్ చేస్తున్నట్లకి ఇది. మనకి ఇంతవరకే కదా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఐడీ చూడండి. క్లియర్? ఇట్స్ ఏ యూనిక్ కన్‌స్ట్రైంట్. యూనిక్ కన్‌స్ట్రైంట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నల్ వాల్యూ. ఒక్క నల్ వాల్యూని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ యూనిక్ కీ, ప్రైమరీ కీ, చెక్ అండ్ ఫారెన్ కీస్ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్. Unique key, primary key, check and foreign key constraints are independent objects under the database on which they are created and linked with the column of the table. That means they have their own identity or name. లైక్ ఇక్కడ మనకి ఇవి క్రియేట్ చేసేటప్పుడు యూనిక్ కీస్ గానీ, రైట్? అలాగే ప్రైమరీ కీ గానీ, చెక్ కన్‌స్ట్రెయింట్స్ గానీ, ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్స్ గానీ క్రియేట్ చేసేటప్పుడు ఇవి ఒకదానికొకటి ఇండిపెండెంట్‌గా ఉంటాయి. లైక్ మనకి దేనికి దానికి ఇండివిడ్యువల్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. దట్ మీన్స్ ఆ కాలమ్ నేమ్ మీద మనం ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఎలా అంటే సపోజ్ నేనిక్కడ ఈ కస్టమర్ మీద నేను దీని స్క్రిప్ట్ క్రియేషన్‌లోకి వెళ్తున్నాను చూడండి. సో, ఇక్కడ చూస్తే నేను స్క్రిప్ట్ క్రియేషన్ ఫస్ట్ నేనిక్కడ ఐడీ, నేమ్, ఫోన్ నంబర్ లైక్ ఇలా ఇచ్చాను. ఇనిక్యూ నాన్ కన్‌స్ట్రెయింట్స్. సో, ఇక్కడ చూడండి విత్ ఇనిక్యూ నాన్ కన్‌స్ట్రెయింట్స్ లైక్ ఇక్కడ నేమ్, ఇనిక్యూ నాన్ కన్‌స్ట్రెయింట్స్ లైక్ ఇక్కడ చూడండి. ఇది మనం ఇచ్చింది చూడండి సెపరేట్‌గా క్రియేట్ అయింది ఇక్కడ. అంటే మన టేబుల్ మీద అంటే కాలమ్ మీద ప్రొవైడ్ చేసాం కదా మనం. సో, మనం వచ్చేసి కాలమ్ మీద సో, మనం వచ్చేసి ఇక్కడ కాలమ్ మీదే డిఫైన్ చేసాం యూనిక్ అనేది. బట్ ఇక్కడ ఇది ఎలా కన్వర్ట్ అయిందో చూడండి. అట్ ది ఎండ్ మనకి ఇది సెపరేట్‌గా క్రియేట్ అవుతుంది ఇది. రైట్? అంటే ఇది యాక్చువల్‌గా ఈ నేమ్స్ అనేవి ఏంటంటే ఇక్కడ మనకి నేమ్ అనేది క్రియేట్ అవుతుంది కదా! ఇది సిస్టమ్ డిఫైన్డ్ కన్‌స్ట్రెయింట్ నేమ్ అంటాం. సో, సిస్టమ్ డిఫైన్డ్ కన్‌స్ట్రెయింట్ నేమ్ అనేది అది దాని ఓన్‌గా ఆ నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటుంది మనకి. సిస్టమ్ అనేది దాని ఓన్‌గా ఒక కన్‌స్ట్రెయింట్ టైప్ ఏదైతే ఉంటుందో లైక్ ఇక్కడ ఈ నేమ్ ఏదైతే ఉందో అది అది సిస్టమ్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడేంటంటే మనకి నేమ్ కన్వెన్షన్ అనేది మనం డిఫైన్ చేసుకోవడం బెస్ట్. సో, యాక్చువల్లీ యూ షుడ్ డిఫైన్ ది కన్‌స్ట్రెయింట్ నేమ్ వైల్ క్రియేటింగ్ ది టేబుల్. సో, మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే కన్‌స్ట్రెయింట్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. సో, కాలమ్ నేమ్ లైక్ ఇక్కడ తర్వాత మనకి కన్‌స్ట్రెయింట్ నేమ్ అనేది ఇస్తాం. లైక్ బై యూజింగ్ దిస్ వే. దేని మీద అయితే కన్‌స్ట్రెయింట్ నేమ్ క్రియేట్ చేస్తున్నామో యూనిక్యూ కదా క్రియేట్ చేస్తుంది కాబట్టి కాలమ్ నేమ్ అండర్‌స్కోర్ కన్‌స్ట్రెయింట్ దట్ మీన్స్ కస్టమర్ ఐడీ. సో, సిఐడీ అండర్‌స్కోర్ యూనిక్యూ కదా క్రియేట్ చేస్తుంది కాబట్టి యూనిక్యూ నేమ్. అలానే ఇక్కడ క్రియేట్ చేస్తున్నది ఈమెయిల్. సో, ఈమెయిల్ అండర్‌స్కోర్ యూనిక్యూ కన్‌స్ట్రెయింట్. సో, యూనిక్యూ ఇలా మనం కన్‌స్ట్రెయింట్ టైప్ బేస్ చేసుకొని మనం ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రైట్? సో, ఇఫ్ యూ హావ్ నాట్ specified the constraint name while creating the table, then the SQL server will give you a random name to that constraint which is not user friendly. మనకు తెలీదు కదా! అది ఏ నేమ్ క్రియేట్ చేస్తుందనేది మనకు తెలీదు. సో, యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. సో, ఇట్ ఈస్ ఆల్‌వేస్ అడ్వైజబుల్ టు ప్రొవైడ్ యువర్ ఓన్ కన్‌స్ట్రెయింట్ నేమ్ వైల్ క్రియేటింగ్ ది టేబుల్ ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్. సో, మనం ఈజీగా ఐడెంటిఫై చేయటానికి ఇలా ఈ కన్‌స్ట్రెయింట్ నేమ్ కూడా మనం డిక్లేర్ చేసుకుంటాం. సో, క్రియేటింగ్ కన్‌స్ట్రెయింట్ విత్ ఓన్ నేమ్. సో, కన్‌స్ట్రెయింట్ నేమ్స్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం చూద్దాం. సో, ఇక్కడ చూడండి కస్టమర్ క్రియేట్ చేస్తున్న ఐడీ కన్‌స్ట్రెయింట్ సిఐడి నేమ్. అలాగే నేమ్‌కి ఇవ్వలేదు ఇన్‌క్యూ అండ్ ఈమెయిల్ ఐడీకి ఇచ్చాను. సో, ఇదే మనం టేబుల్ క్రియేట్ చేసి ఒకసారి చూద్దాం. సో, అది నేను క్లోజ్ చేస్తున్నా. కస్టమర్ నేను డిలీట్ చేశా. సో, క్రియేట్ టేబుల్
ఓకే. కామెంట్ రిమూవ్ చేసాం. ఐడి, నేమ్ ఇక్కడ యూనిక్ కన్‌స్ట్రెయింట్. నేమ్ మీద వద్దు. జస్ట్ ఒక కన్‌స్ట్రెయింట్ ఇద్దాం. ఫోన్ నంబర్ మీద ఇద్దాం. సో, ఫోన్ నంబర్ అండర్‌స్కోర్ యూనిక్. సో, కన్‌స్ట్రెయింట్ నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాం ఇక్కడ. రైట్? కన్‌స్ట్రెయింట్ నేమ్ అనేది ప్రొవైడ్ చేద్దాం. సో, ఒకసారి చెక్ చేద్దాం. సో, మనం కన్‌స్ట్రెయింట్ ఇస్తున్నాం కాబట్టి కన్‌స్ట్రెయింట్ అని యాడ్ చేయాలి. చెప్పాలి కన్‌స్ట్రెయింట్ నేమ్ ఇది అని చెప్పేసి. రైట్? సో, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం కస్టమర్ టేబుల్. సో, ఇక్కడ చూడండి కన్‌స్ట్రెయింట్ ఫోన్ నంబర్ అండర్‌స్కోర్ యూనిక్. సో, ఫోన్ నంబర్ అండర్‌స్కోర్ యూనిక్. మనం ఏదైతే కన్‌స్ట్రెయింట్ నేమ్ ఏదైతే ప్రొవైడ్ చేసామో, సో, దాని మీద మనం కన్‌స్ట్రెయింట్ అనేది క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. రైట్? క్లియర్? అండ్ సో, ఇది టేబుల్ క్రియేషన్. సో, ఇక్కడ చూడండి కీస్ మనం క్రియేట్ చేసినవి కూడా ఆ టేబుల్‌లో ఉన్న కీస్‌లో మనకిక్కడ సో, టేబుల్‌లో చూడండి ఫోన్ నంబర్ యూనిక్. రైట్? మనం క్రియేట్ చేసిన యూనిక్ అనేది. అండ్ imposing constraints. See, we can impose constraints on a table in two different ways. సో, లైక్ ఈ కన్‌స్ట్రెయింట్స్ అనేది మనం అప్లై చేసేది 2 వేస్‌లో చేయొచ్చు. ఫస్ట్ వన్ కాలమ్ లెవెల్ అండ్ టేబుల్ లెవెల్. Column level and table level. See, in first case, we need to provide the constraint information inside the column only, whereas in the second case, we first define all columns and then we need to define the constraints on the name. Like, ఇక్కడ మనకి నార్మల్‌గా ఇక్కడ చూడండి ఈ కన్‌స్ట్రెయింట్ అనేది మనం కాలమ్ లెవెల్‌లో డిఫైన్ చేసాం ఇక్కడ. దట్ మీన్స్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కాలమ్ ఐడీ కాలమ్ క్రియేట్ చేసాం. అండ్ నేమ్ అనే కాలమ్ క్రియేట్ చేసాం. తర్వాత ఫోన్ నంబర్ అనే కాలమ్ మీదే కన్‌స్ట్రెయింట్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ అనేది చేశా. సపోజ్ ఇక్కడ నేను ఇది సేమ్ నేమ్ మీద కూడా నేను ప్రొవైడ్ చేశాను అనుకోండి. రైట్? సో, టేబుల్ నేను ఇక్కడ డ్రాప్ చేస్తున్నా అండ్ రైట్ టేబుల్‌ని క్రియేట్ చేశాను అనుకోండి. క్రియేట్ అయింది నాకు కస్టమర్ అనేది టేబుల్. కస్టమర్ టేబుల్ నాకు క్రియేట్ అయింది. సో, దానిలోకి వెళ్తే కీస్‌లోకి వెళ్తే 2 కీస్ ఉన్నాయి. నేమ్ అండ్ ఫోన్ నంబర్. రైట్? సో, ఇక్కడ నేను కాలమ్ లెవెల్‌లోనే క్రియేట్ చేశా. కన్‌స్ట్రెయింట్స్‌ని. సో, ఇది కాలమ్, ఇది ఒక కాలమ్. సో, కాలమ్ డిక్లేర్ చేసేటప్పుడే, ఫోన్ నంబర్ డిక్లేర్ చేసినప్పుడే చేశా. అండ్ అలానే మనం టేబుల్ లెవెల్‌లో కూడా చేయొచ్చు. దట్ మీన్స్ కాలమ్స్ మొత్తాన్ని డిఫైన్ చేసిన తర్వాత ఎట్ ది ఎండ్ మళ్ళీ కన్‌స్ట్రెయింట్స్‌ని డిఫైన్ చేయొచ్చు. So, in the first case, we need to provide the constraints information inside the column only. Whereas in second case, we first define all columns and then we need to define the constraints on the column. తర్వాత constraints ని మనం డిక్లేర్ చేయొచ్చు. So, we cannot impose a not null constraint at the table level. Suppose మనకి ఇక్కడ నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఉంది కాలమ్ లెవెల్‌లో. ఇది నాట్ నల్ ఉంది కదా! సపోజ్ ఇక్కడ నేమ్ అనేది కూడా సపోజ్ ఇక్కడ నేను నాట్ నల్ అని తీసుకున్నాను అనుకుందాం. రైట్ ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నా. సో, టేబుల్ నాకు క్రియేట్ అయింది. ఎయిదర్ లైక్ యూనిక్యూ అయ్యి నాట్ నల్ ఉన్నా కూడా నాకిక్కడ క్రియేట్ అయింది. అంటే యూనిక్యూ అంటే ఒక నల్ యాక్సెప్ట్ చేసేది. అయినా నాకు నల్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే నాట్ నల్ ఇచ్చేస్తాం. అంటే నాట్ నల్ యాక్సెప్ట్ చేయకూడదు, డూప్లికేషన్ ఉండకూడదు అన్నట్లు. రైట్? సో, ఇది ఈ నాట్ నల్ అనేది నాకు ఈ కాలమ్ లెవెల్‌లో యాక్సెప్ట్ అనేది చేస్తుంది. రైట్? కాలమ్ లెవెల్‌లో నాకు నాట్ నల్ కన్‌స్ట్రెయింట్ ఉన్నప్పుడు నాకు ఈ కన్‌స్ట్రెయింట్ నేమ్ క్రియేట్ చేయటం, యూనిక్ కన్‌స్ట్రెయింట్స్‌ని చేయటం అనేది నాకు క్రియేట్ చేయటం అనేది పాసిబుల్ అవుతుంది. బట్ నాకొచ్చేసి అదే టేబుల్ లెవెల్‌లో నేను కన్‌స్ట్రెయింట్‌ని డిఫైన్ చేసేటప్పుడు అది పాసిబుల్ అవ్వదు. సో, వి కెనాట్ ఇంపోజ్ ఎ నాట్ నల్ కన్‌స్ట్రెయింట్ ఎట్ ది టేబుల్ లెవెల్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది రెస్ట్ ఆఫ్ 4 కన్‌స్ట్రెయింట్స్. ఇది ఈ టేబుల్ కన్‌స్ట్రెయింట్స్.
లైక్ టేబుల్ మీద మనం ఈ కన్స్ట్రెయింట్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఇది మాత్రం లైక్ నాట్ నల్ కన్స్ట్రెయింట్ అనేది పాసిబుల్ అవ్వదు. అండ్ రిమైనింగ్ మిగిలిన ఏదైనా కానీ మనం కాలమ్ లెవెల్‌లో చేసుకోవచ్చు. క్లియర్? సి టేబుల్ లెవెల్‌లో నాట్ నల్ కన్స్ట్రెయింట్‌ని మనం క్రియేట్ చేయడం. దట్ మీన్స్ టేబుల్ లెవెల్ ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఇదొచ్చేసి మనకి కాలమ్ లెవెల్‌లో చేసాం కదా! సో, టేబుల్ లెవెల్ చూద్దాం. టేబుల్ లెవెల్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. రెస్ట్ ఆఫ్ 4 అంటే ఇక్కడ మనకొచ్చేసి ఏంటంటే లైక్ యూనిక్ కీ ఉంది, ప్రైమరీ ఉంది, లేదంటే ఫారెన్ కీ ఉంది, లేదంటే చెక్ కన్‌స్ట్రెయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మనం టేబుల్ లెవెల్‌లో కూడా కన్‌స్ట్రెయింట్స్‌ని యాడ్ చేయొచ్చు. బట్ నాట్ నల్ మాత్రం మనం టేబుల్ లెవెల్‌లో యాక్సెప్ట్ చేయలేం. సో, ఇది ఒకసారి చూడండి. ఇంపోజింగ్ కన్‌స్ట్రెయింట్స్ ఆన్ కాలమ్ లెవెల్. సో, ఇంతకు ముందే మనం చేసాం ఇక్కడ. కాలమ్ లెవెల్‌లో ఇంట్ ఐడీ, ఇంట్ కన్‌స్ట్రెయింట్ సిఐడీ యూనిక్, నేమ్, సో, ఈమెయిల్, సో, కన్‌స్ట్రెయింట్ ఈమెయిల్ ఐడీ. అదే ఇంపోజింగ్ కన్‌స్ట్రెయింట్ అనేది టేబుల్ లెవెల్. సో, టేబుల్ లెవెల్‌లో ఫస్ట్ ఐడీ ఇంటీజర్‌ని ఇచ్చాం, నేమ్ ఇచ్చేసాం, ఈమెయిల్ ఇచ్చాం. సో, కన్‌స్ట్రెయింట్స్ ఇక్కడ యాడ్ చేయాల. తర్వాత యాడ్ చేసాం. తర్వాత యాడ్ చేసాం. సో, ఇక్కడ చూడండి ఈమెయిల్ తర్వాత కన్‌స్ట్రెయింట్ ఐడీ, యూనిక్యూ ఐడీ, యూనిక్యూ ఏంటిది? ఏ కాలమ్? ఐడీ కాలమ్. అండ్ అలానే ఈమెయిల్ యూనిక్యూ మెయిల్ ఐడీ ఏ కాలమ్ మీద చేస్తున్నాం? ఈమెయిల్ ఐడీ కాలమ్ మీద. సో, ఇలా యాడ్ చేయొచ్చు. ఇలా టేబుల్ లెవెల్ అంటాం. సో, ఇలా టేబుల్ లెవెల్‌లో మనం యాడ్ చేయొచ్చు. సో, దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ బిహేవియర్ వెదర్ ది కన్‌స్ట్రెయింట్ ఈస్ imposed at the table level or at the column level. But if a constraint is imposed at the table level, then we have the advantage of imposing composite constraints. సో, ఈ కేస్‌లో ఏంటంటే మనం కాంపోజిట్ కీస్‌ని క్రియేట్ అనేది చేయొచ్చు. లైక్ కాంపోజిట్ కన్‌స్ట్రెయింట్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఆహ్, ఇక్కడ మనం కాలమ్ లెవెల్‌లో చేసాం కదా! సో, సేమ్ ఇదే మళ్ళీ టేబుల్ లెవెల్‌లో ఒకసారి చేద్దాం. సో, ఇక్కడ కన్‌స్ట్రెయింట్స్‌ని మనం క్రియేట్ చేయాల్సి సో, నేమ్ కాబట్టి నేమ్, కాలమ్ నేమ్ ఏదైతే ఉందో నేమ్. అండ్ అలానే ఫోన్ నంబర్ కాబట్టి ఈ క్యూలో నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్? ఇది కాలమ్ లెవెల్. లైక్ ఇదొచ్చేసి మనకి టేబుల్ లెవెల్‌లో కన్‌స్ట్రెయింట్స్‌ని క్రియేట్ చేయడం. క్లియర్? టేబుల్ లెవెల్‌లో. సో, ఇక్కడ సేమ్ ఇదే నేను కాపీ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది యాక్చువల్‌గా ఇక్కడ యూనిక్ క్యూ ఇచ్చాను కదా! సో, నేను యాక్చువల్‌గా ఏమనుకుంటున్నానంటే నాట్ నల్ కన్‌స్ట్రెయింట్‌ని నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను దీనికి. అంటే ఇక్కడ ఐడీకి నాట్ నల్ ఇవ్వలేదు, నేమ్‌కి కూడా ఇవ్వలేదు, ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదు. బట్ ఇన్ కేస్ నేనిక్కడ ఈ నాట్ నల్ అనేది నేనిక్కడ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తే టేబుల్ లెవెల్‌లో సో, జాగ్రత్తగా గమనించండి. సో, ఇది పాసిబుల్ అవ్వట్లేదు. సో, మనం ప్రీవియస్‌లో చెప్పింది ఇదే. నాట్ నల్ అనేది కాలమ్ లెవెల్‌లో అవుతుంది గానీ, టేబుల్ లెవెల్‌లో మనం ఇది క్రియేట్ అనేది చేయలేము. నాట్ నల్ అనేది. నాట్ నల్ కన్‌స్ట్రెయింట్ అనేది. క్లియర్? సో, ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. సో, ఆల్రెడీ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఏముండదు. కాలమ్ లెవెల్‌లోనే నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ ఈ ఆహ్, టేబుల్ లెవెల్‌లో రెండిట్లో కూడా డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. సో, ఇట్లా 2 సేమే. బట్ అడ్వాంటేజ్ అనేది ఒకటుంటది. ఎందుకంటే మనం అడ్వాంటేజ్ ఏంటంటే కాంపోజిట్ కన్‌స్ట్రెయింట్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. సో, కాంపోజిట్ కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏంటంటే కాంబినేషన్. లైక్ నేమ్ అండ్ ఫోన్ నంబర్ ఇన్ క్యూ అనొచ్చాను. సో, అండ్ నేమ్, కామన్, ఫోన్ నంబర్ రెండిటిని నేను ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో, ఇక్కడ క్రియేట్ అయింది చూడండి. లైక్ ఇక్కడ నేను టేబుల్స్ రిఫ్రెష్ చేస్తున్నా. కస్టమర్ కీస్. సో, నేమ్, ఫోన్ నంబర్ అని నేను ఇక్కడ ఇచ్చింది. సో, నేమ్ అండ్ ఫోన్ నంబర్ రెండిటి మీద నాకు ఇక్కడ క్రియేట్ అయింది. రైట్? ఉందా? సో, కాంపోజిట్ కీ. సో, కాంపోజిట్ కీ అనేది క్రియేట్ చేసాం. సో, కాంపోజిట్ కీ అనేది క్రియేట్ చేసినప్పుడు మనం నేమ్ మీద చేసాం. అలానే ఫోన్ నంబర్ మీద చేసాం. దట్ మీన్స్ ఏంటంటే యూనిక్ కన్‌స్ట్రెయింట్ అది. సో, దట్ మీన్స్ కాంబినేషన్ అంటే సిటీ నేమ్ అండ్ ఫోన్ నంబర్ కాంబినేషన్‌లో డూప్లికేట్ అనేది రాకూడదు. రైట్? సో, ఇక్కడ చూడండి మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ ముంబై ఎక్స్‌వైజెడ్ అన్నాం. లైక్ ఆహ్
ఇక్కడ కాంబినేషన్ ఏమి ఇచ్చాం? సిటీ అండ్ బ్రాంచ్ కోడ్ అన్నాం. సపోజ్ ఇది సిటీ బ్రాంచ్ కోడ్. సో, అంటే ఫస్ట్ 2 ముంబై అండ్ XYZ అలౌడ్. ముంబై అండ్ ఏబీసీ. సో, ఫస్ట్ ముంబై అండ్ ఏబీసీ. సో, ఇక్కడ మనకి బ్రాంచ్ కోడ్ అనేది డూప్లికేట్ లేదు. అంటే ఈ 2 కాంబినేషన్ ముంబై, XYZ. ముంబై, ఏబీసీ 2 డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! అండ్ అగైన్ ముంబై, XYZ ఇస్తే అలౌ చేయదు. నాట్ అలౌడ్. ఎందుకంటే ఈ 2 కాంబినేషన్‌లో అంటే కాంపోజిషన్‌లో మనకిక్కడ అలౌ చేయదు. సో, ఈ రెండిటి మీద మనం కాంపోజిషన్ క్రియేట్ చేస్తున్నాం. రైట్? కాంపోజిట్ కన్‌స్ట్రెయింట్ అనేది క్రియేట్ చేసాం. సో, ఇక్కడ డూప్లికేషన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది ఇక్కడ. సో, టేబుల్ లెవెల్‌లో మనకి ఈ బెనిఫిట్ ఉంటుందన్నమాట. అండ్ చెక్ కన్‌స్ట్రెయింట్. రైట్. So check constraints the check constraint is used to enforce domain integrity. Like domain integrity ensures that the values going to store in a column must follow some defined rules such as range, type, and format, just like some conditions. So some conditions follow ఇస్తాం మనం. సో బేస్డ్ ఆన్ దట్ కండిషన్ మనం దానిలోకి అది చెక్ చేసుకొని మనకి వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. లైక్ ఇన్ సింపుల్ వర్డ్స్ వీ కెన్ say that the domain integrity constraint enforces the valid entries for a given column values by restricting the type of the value, the format of the data, or the range of possible values. So ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి ఇది నాట్ నెల్ అన్న బట్ చెక్ కన్స్ట్రెయింట్స్ యూస్ చేసాం. ఎంప్లాయీ ఐడి బిట్వీన్ 0 అండ్ 1000. సో ఎంప్లాయీ ఐడి అనేది నాకు 0 అండ్ 1000 లోపల మాత్రమే ఉండాలి. క్లియర్? అండ్ ఎంప్లాయీ నేమ్ ఓకే. ఎంటర్ డేటా అన్నాం. Date time, not null. So intended data is less than or equals to current timestamp. Department. So department number 0 and 100 లోపల మాత్రమే ఉండాలి. సో ఇలా చెక్ కన్స్ట్రెయింట్స్ ని మనం ఇలా యూజ్ చేస్తాం. సో we need to use the check constraints in the SQL to limit the range of possible values. సో ఇవి కూడా 2 types ఉన్నాయి. Column level check and table level check. When we create the check constraints at the column level, then they are applied only to that column of the table. Like table level check constraints means when we create the check constraints at the table level, then it can be referred from any column within that table. ఏ కాలం మీద టేబుల్ లెవెల్లో క్రియేట్ చేస్తే ఏ కాలం మీదైనా కానీ అది ఎనీ కాలం అది రిఫర్ చేస్తుంది. ఏ టేబుల్ కెన్ కంటైన్ ఎనీ నెంబర్ ఆఫ్ చెక్ కన్స్ట్రెయింట్స్ అండ్ అప్లై టు ఎనీ కాలం డేటా టైప్ లైక్ ఇంటీజర్, క్యారెక్టర్, అండ్ డెసిమల్ అండ్ డేటా. సో ఎన్ని కన్స్ట్రెయింట్స్ అయినా మనం దీనిలో డిక్లేర్ అనేది చేయొచ్చు. రైట్? అండ్ అలానే ఏ డేటా టైప్ మీద అయినా కానీ మనం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకి అర్థమవుతుంది క్లియర్గా. ఇన్సర్ట్ టు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంటర్ డేట్ అండ్ డిపార్ట్మెంట్. 1 జస్ట్ నేమ్ ఇచ్చాం, డేట్, అండ్ ఇది వచ్చేసి నాకు డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. సో 1001. సో నాకు ఇక్కడ చెక్ కన్స్ట్రెయింట్ ఉంది. 1000 వరకే అలౌ చేస్తుంది. అండ్ డేట్ టైం స్టాంప్ ఓకే. ఇది ఓకే. సో ఇక్కడ చూడండి 1001 వరకే ఉంది నాకు ఇక్కడ. బట్ ఇక్కడ లిమిట్ ఎంత ఉంది నాకు? ఎంప్లాయీ ఐడి 0 to 1000 వరకే ఉంది. సో 1001 అనేది నేను ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. అంటే నాట్ ఎలో చేయదు అనమాట. క్లియర్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.